తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ రోజు ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో జనవరి 25వ తేదీ రథసప్తమి వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6:30 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిడిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9:30 నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. Right. पद्मप्रिये पद्मिनी पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विश्वमनोनुकूले तत्वादपद्मं महिसन्नितत्व साक्षात् महालक्ष्मी अंश అయినటువంటి శ్రీ పద్మావతి తాయల వారికి ప్రతి సంవత్సరము కూడా 4 మారులు విశేషమైనటువంటి ఉత్సవాలు జరిగేటప్పుడు
4 మార్లు ఈ యొక్క కోయిలాల్వార్ తిరుమంజనం చేయడం అనవాయితీగా వస్తున్నది విదితమే. ముఖ్యముగా బ్రహ్మోత్సవ కాలమునందు మరియు రథసప్తమికి ముందుగా వచ్చినటువంటి మంగళవారం నాడు మరియు వసంతోత్సవము, పవిత్రోత్సవ కార్యక్రమాలకు సంవత్సరమునకు 4 మార్లు ఈ కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వర్తించుతారు. ముఖ్యంగా ఈ కోయిలాల్వార్ తిరుమంజనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఆలయమ శుద్ధి. అంటే మనము ఏ విధంగా ఇంటిని పండగల ముందు ఏ విధంగా పరిశుభ్రంగా చేస్తామో అదే విధముగా ఆలయాన్ని అంతా కూడా పరిశుభ్రముగా మరియు లేపనములతో అంటే పసుపు, కుంకుమ, చందనము, పచ్చకర్పూరం మొదలైనటువంటి 12 లేపనములతో తయారు చేసి ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా గోడలకంతా కూడా ఈ యొక్క లేపనాన్ని పూస్తారన్నమాట. ఇది రథసప్తమి రోజు. ఈ మనకు ముఖ్యముగా ఈ రథసప్తమి విశేషముగా చిన్న బ్రహ్మోత్సవం అనేటువంటి పేరుతో ఈ రథసప్తమి 7 వాహనములలో అమ్మవారు ఊరేగింపు జరుగును. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంకాలము 8:30 వరకు ఈ యొక్క అమ్మవారి వాహనమైనటువంటి గజవాహనముతో ఈ యొక్క సప్త వాహనంలో అమ్మవారు ఊరేగింపు జరుగును. ముఖ్యముగా తిరుచానూరు గ్రామం